ఒక కూతురు తండ్రి దగ్గరికి వెళ్లి ఫిజికల్‌గా కలుద్దామా అంటుంది. అంత స్ట్రెయిట్‌గా ఆ అమ్మాయి ఒక తండ్రిని ఎలా అడుగుతుంది? ఈ ఒక్క లైన్ తీసుకొని 'ద సీక్రెట్' అనే సినిమా తీశారు. ఈ మూవీలో కావాల్సినంత డ్రామా కుప్పలు కుప్పలుంది. ఒక సాదాసీదా కుటుంబం తండ్రి, భార్య, కూతురు చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కువ రోజులు సాగదు. ఒక కార్ యాక్సిడెంట్‌లో తన తల్లి చనిపోతుంది. కూతురేమో బతికిపోతుంది. కానీ ఆ తర్వాతే కూతురు ప్రవర్తనలో పూర్తిగా మార్పు కనిపిస్తుంది. వాళ్ళ కూతురు తండ్రి దగ్గరికి వెళ్లి ఫిజికల్‌గా కలుద్దామా అని అడుగుతుంది. అంతలా అడగడానికి వెనక రీజన్స్ ఏంటి? ఆ టైంలో ఆ తండ్రికి ఏం చేయాలో అర్థం కాదు. తన కుటుంబం, తన ప్రేమ అన్నీ ఒక్కసారిగా అతన్ని కుదిపేస్తాయి. ఈ సినిమాలో ఆ ప్రేమ, ఆ బాధ, వేదన, ఊహించని పరిస్థితులు అన్నీ కలిపి మనకి చాలా హార్ట్ టచింగ్ ఉంటాయి. చివరికి తన తండ్రి తన బంధాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ మీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత నాది. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇచ్చే బాధ్యత మీది. ఇక ఆ మూవీలోకి వెళ్ళిపోదాం. బెన్ అనే డాక్టర్‌ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అతని భార్య పేరు హ్యానా. ఫోటోగ్రాఫ్ అంటే చాలా ఇష్టం తనకి. వీళ్ళిద్దరికీ సమంత అనే కూతురు ఉంటుంది. తను హై స్కూల్‌లో చదువుతూ ఉంటుంది. చిన్న కుటుంబం, చాలా అందమైన ఫ్యామిలీ. బెన్, హ్యానా ఒకరికొకరు చాలా ప్రేమించుకుంటూ ఉంటారు. హ్యానా తన కూతురుని కూడా చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఒకరోజు సాయంత్రం బెన్ కిచెన్‌లో హ్యానా దగ్గరకు వచ్చి రొమాంటిక్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఇద్దరు ఆ మూడ్‌లో ఉంటే సమంత అక్కడికి వచ్చేస్తుంది. కూతురు రాగానే ఇద్దరు వేరువేరుగా వెళ్ళిపోతారు. అప్పుడు హ్యానా, సమంత, డిన్నర్ ప్రిపేర్ చేయడానికి మాకు హెల్ప్ చేయవా అని అడుగుతుంది. అప్పుడు సమంత ముఖం కోపంగా మారిపోయి, నేను మీ హౌస్ వైఫ్‌ని కాదు, ఇవన్నీ నేనేం చేయను పా అని గట్టిగా అంటుంది. దీన్ని చూసిన బెన్ సమంతతో, నీ తల్లితో ఇలా మాట్లాడకూడదు. నీకు తెలుసా ఆమె నీ కోసం ఎంత కష్టపడుతుందో అంటాడు. తండ్రి చెప్పగానే సమంత కొంచెం పశ్చాత్తాపడి సారీ మమ్ అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది. సమంత తన తల్లితో ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. తర్వాత డిన్నర్ అయిన తర్వాత హ్యానా తన కూతుర్ని ఫ్రెండ్స్ దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకెళ్తుంది. సమంతని అక్కడ దింపేసి తిరిగి వెళ్తున్నప్పుడు హ్యానా అంటుంది, నాకు ఒక ముద్దు పెట్టు బేబీ అంటుంది. సమంత కొంచెం అసహనంగా, నేను ఇప్పుడు చిన్నపిల్లని కాదు మమ్మ అంటుంది. దీనికి హ్యానా నవ్వుతూ, ఏ తల్లికైనా తన కూతురు ఎప్పటికీ చిన్నపిల్లలాగే ఉంటుంది అంటుంది. అప్పుడు అమ్మ మాటలు విన్న తర్వాత కాసేపు ఆలోచించి తన తల్లి దగ్గరకు వచ్చి ముద్దు పెట్టి బాయ్ మమ్మ అంటూ వెళ్ళిపోతుంది. తర్వాత అదే రోజు సమంత వేరే ప్లేస్‌కి వెళ్తూ ఉంటుంది. హ్యానా కూతురు ఫోటోలు తీస్తూ ఉంటుంది. అప్పుడు సమంత, నువ్వు మళ్ళీ ఫోటోలు తీయడం స్టార్ట్ చేసావా? ఇలా నువ్వు ఫోటోలు తీయడం నాకు ఇష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని గట్టిగా అంటుంది. తర్వాత వీళ్ళిద్దరు కారులో వెళ్తూ ఉంటారు. నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు సమంత అని ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తర్వాత హ్యానా, నువ్వంటే నాకు చాలా ఇష్టం తల్లి అంటుంది. అప్పుడు సమంత, ఇదే సమస్య, నువ్వు నన్ను చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నావు. అది నాకు నచ్చట్లేదు అంటుంది. అదే సమయంలో అనుకోకుండా ఎదురుగా వస్తున్న కారు వాళ్ళ కారుకి ఢీకొంటుంది. కారు అదుపు తప్పి పల్టీ కొడుతుంది. కట్ చేస్తే వీళ్ళు హాస్పిటల్‌లో ఉంటారు. హాస్పిటల్‌లో బెడ్ పైన హ్యానా, సమంత ఇద్దరు పడుకుని ఉంటారు. బెన్ వాళ్ళ పక్కన కూర్చొని ఆ పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో హ్యానా కళ్ళు మెల్లిగా తెరుస్తుంది. కళ్ళు తెరవగానే వెంటనే సమంత ఎలా ఉంది అని అడుగుతుంది. తన పక్కన సమంత బెడ్ పైన పడుకుని ఉండడం చూసి హ్యానా మనసు చాలా బాధపడుతుంది. అదే టైంలో సమంత పరిస్థితి మరింత సీరియస్ అయిపోతుంది. డాక్టర్ కూతురు చుట్టూ చేరి ట్రీట్మెంట్ చేయడం మొదలుపెడతాడు. హ్యానా బెన్ వైపు చూసి, బెన్, నువ్వు నన్ను నా కూతురి దగ్గరికి తీసుకెళ్ళు. నా చేతిలో ఆమె చేయి పెట్టు అంటుంది. బెన్ భార్య మాట వింటాడు. హ్యానాని సమంత దగ్గరికి తీసుకెళ్ళి కూతురి చేయి ఆమె చేతిలో ఉంచుతాడు. హ్యానా సమంత చేయి పట్టుకున్న వెంటనే గట్టిగా ఏడుస్తుంది. సీను చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ డాక్టర్లు హ్యానా చేయి తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదోలాగా డాక్టర్స్ చేయి తీయగానే హ్యానా చనిపోతుంది. బెన్ పూర్తిగా షాక్ అయిపోతాడు. చాలా క్యూట్ ఫ్యామిలీగా ఊహించుకున్న మనకి ఈ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ తర్వాత కూతురు కూడా చనిపోతుంది. డాక్టర్లందరూ కలిసి ఇద్దరికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఎంతసేపు చేసినా ఫలితం ఉండదు. ఇదంతా చూసి బెన్ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. కానీ కొంతసేపటికి సమంత పల్స్ కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. డాక్టర్లు వెంటనే ఆమెని ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు. బెన్ తన భార్య చనిపోవడం వల్ల చాలా బాధపడుతూ తన కూతురు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత సమంత స్పృహలోకి వస్తుంది. ఆమె స్పృహలోకి రాగానే, డాడ్, నా గొంతు ఎందుకు ఇలా మారిపోయింది అని అడుగుతుంది. బెన్ను చాలా ఏడుస్తూ, మీ అమ్మ చనిపోయింది తల్లి అంటాడు. సమంత ఏడుస్తూ, నువ్వు చెప్తుంది నిజమేనా? నేను బ్రతికే ఉన్నానని నువ్వే చెప్తున్నావు కదా అని అడుగుతుంది. బెన్ కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుని, నీ గ్రాండ్ మదర్ బ్రతికే ఉంది, కానీ మీ అమ్మ చనిపోయింది తల్లి అంటాడు. తర్వాత సమంత స్పృహలోకి రాగానే, నన్నెందుకు నువ్వు సమంత అని పిలుస్తున్నావు అని అడుగుతుంది. తన చేతులు చూసుకుని, ఇవి నా చేతులు కావు, నాకు ఒక మిర్రర్ ఇవ్వండి, నేను నా ముఖాన్ని చూసుకోవాలి అంటుంది. బెన్ వెంటనే ఒక చిన్న మిర్రర్ తీసుకుని ఆమెకిస్తాడు. సమంత మిర్రర్లో తన ముఖాన్ని చూసి షాక్ అవుతుంది. ఇది నేను కాదు, నా కూతురు ఎక్కడా అని గట్టిగా ఏడుస్తూ ఆమె తల్లిని అనుకుంటూ బయటికి పరిగెడుతుంది. బెన్ ఆమెని వెంటనే పట్టుకుంటాడు. అదే సమయంలో డాక్టర్లు వచ్చి సమంతకి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. డాక్టర్ బెన్తో మాట్లాడుతూ,
ఆమె బ్రెయిన్ మీద చాలా పెద్ద ఒత్తిడి వచ్చింది. అందుకే ఈ పరిస్థితి వచ్చింది అంటారు. అప్పుడు బెన్ సమంతని కాపాడుకోవడానికి ఆమెను ఇంటికి తీసుకెళ్ళి నెమ్మదిగా ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఇంటికి వెళ్ళగానే సమంత తన ఫాదర్‌ని చూసి, "నువ్వు నన్ను ఫస్ట్ టైమ్ డేట్‌కి తీసుకెళ్ళినప్పుడు నువ్వు నన్ను బీచ్‌కి తీసుకెళ్ళావు. అక్కడ నన్ను విష్ చేసి నువ్వు చూసినట్టుగా నన్నెవరూ చూడలేదు అని చెప్పావు. ఆ రోజు నీ బాడీ నుంచి వచ్చిన పర్ఫ్యూమ్ స్మెల్లు నేను ఇప్పటికీ మర్చిపోలేదు" అని చెప్తుంది. అది విన్న బెన్ను, "ఈ విషయం నీకు మీ అమ్మ చెప్పిందా?" అని ఆశ్చర్యపోతాడు. సమంత తన ఫాదర్ వైపు చూసి, "నేను నీ భార్య హెన్నాని. మన కూతురు ఎక్కడ ఉందో నాకు తెలీదు" అని చెప్తుంది. బెన్ తన కూతురు పరిస్థితి గురించి కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటాడు. తర్వాత రోజు సమంత స్నానం చేసి బయటకు వస్తుంది. ఆమె తన ఫేసు, బాడీ మొత్తం మిర్రర్‌లో చూసుకుంటుంది. అప్పుడామె తన వీపు మీద జస్టిన్ అనే టాటూ ఉన్నది గమనిస్తుంది. తర్వాత సమంత తన ఫాదర్ కోసం టిఫిన్ తయారు చేస్తుంది. అప్పుడు బెన్ను, "రాత్రి నువ్వు డాడీ డాడీ అని కలవరు పెట్టావు" అని చెప్తాడు. అప్పుడు సమంత, "నేను పిలిచినప్పుడు తను ఇక్కడే ఎక్కడో ఉన్నాడు" అని అడుగుతుంది. అప్పుడు బెన్ను, "నువ్వేమనుకుంటున్నావో అది సాధ్యం కాదు" అని చెప్తాడు. తర్వాత సమంత బెన్నిని నమ్మించడానికి అతని ఒంటిపై ఉన్న పుట్టుమచ్చల గురించి చెప్తుంది. అప్పుడు బెన్ కోపంతో, "ఇవి నీకు మీ అమ్మ చెప్పుంటుంది" అని చెప్పి ఆమెను కొట్టిపారేస్తాడు. తర్వాత ఆమె బెన్నుతో, అంటే చివరిసారిగా వాళ్ళిద్దరూ గడిపిన క్యాండిల్ లైట్ డేట్ గురించి చెప్తుంది. తర్వాత సమంత బెన్నుతో మాట్లాడి, "నువ్వు అనుకున్నట్లుగా నేను ఎటువంటి కన్‌ఫ్యూజన్‌లో లేను. నేను పూర్తిగా క్లారిటీగానే ఉన్నాను" అని చెప్తుంది. అప్పుడు బెన్ను, "ఈరోజు మనం మీ అమ్మ ఫినారల్‌కి అటెండ్ అవుతున్నాం. డాక్టర్ చెప్పినట్లుగా నువ్వు కొన్ని రోజులు ఎలాగే ఉంటావు. కాబట్టి ఈ విషయాలు ఏవైనా సరే నువ్వు బయట ఎవరితో చెప్పుకు" అని చెప్పి తన కూతుర్ని భార్య ఫినారల్‌కి తీసుకుని వెళ్ళిపోతాడు. ఫినారల్ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు సమంత ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తారు. కానీ సమంత వాళ్ళని ఎవ్వరిని కూడా గుర్తుపట్టలేకపోతుంది. ఫ్రెండ్స్ ఆమెకి సిగరెట్ ఆఫర్ చేస్తారు. కానీ సమంత నిరాకరిస్తుంది. ఒక ఫ్రెండు, "నువ్వు కోరుకున్నట్లుగానే ఆమె చనిపోయింది కదా" అని అంటాడు. ఆ మాట విని సమంత చాలా ఫీల్ అయిపోయి ఏడుస్తుంది. అలా ఏడుస్తూ సమంత లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ హ్యానా ఫ్రెండ్స్ ఉంటారు. సమంత వాళ్ళతో మాట్లాడి వాళ్ళను తన ఫ్రెండులాగా మాట్లాడుతుంది. వాళ్ళు ఆమెను చూసి చాలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు. తర్వాత గదిలో ఉన్న బెన్‌తో జస్టిన్ అని టాటూ చూపించి ఎవరు అని అడుగుతుంది. తర్వాత బెన్ లైబ్రరీకి వెళ్ళి రిచువల్‌కి సంబంధించిన బుక్స్ చదువుతాడు. ఆ తర్వాత అతను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు డాక్టర్ అతనితో, "కొన్ని రోజుల క్రితం ఒక కేసు విషయంలో ఇలాగే జరిగింది. ఒక ఆమె ట్రీట్మెంట్ తర్వాత కోలుకొని తను ఇంకో వ్యక్తిగా ప్రవర్తించింది. అదే రోజు ఇంకో అమ్మాయి కూడా చనిపోయింది. ఆమెకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మీకు తెలుసు" అని చెప్తాడు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే వాళ్ళిద్దరికీ అసలు పరిచయమే లేదు అంటాడు. అప్పుడు బెన్‌కి సమంత శరీరంలో ఉన్నది తన భార్య హ్యానా అని అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తన కూతురుతో, "నువ్వు హ్యానా అని నేను నమ్ముతున్నాను" అని చెప్తాడు. అప్పుడు ఆమె, "నేను హ్యానా అయితే మన కూతురు సమంత స్పిరిట్ ఎక్కడ ఉంది" అని అడుగుతుంది. బెన్ ఆమెతో, "తను తిరిగి వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అప్పటిదాకా నువ్వు స్కూల్‌కి వెళ్ళాలి" అని చెప్తాడు. సో అలా తర్వాత రోజు సమంత స్కూల్‌కి వెళ్ళిపోతుంది. ఆమెకి ఆ స్కూల్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆమె ఎవరిని కూడా గుర్తుపట్టలేకపోతుంది. అయితే ఆమె ఫ్రెండ్స్ ఆమెను గుర్తుపడతారు. తర్వాత తను వాళ్ళ ఫ్రెండ్స్‌ని తన లాకర్ గురించి అడిగి అక్కడికి వెళ్తుంది. అక్కడ జస్టిన్ అనే అబ్బాయి వస్తాడు. జస్టిన్ సమంతని గట్టిగా పట్టుకుని, "నా పేరు టాటూ వేయించుకున్నాం. అయితే అందరి దగ్గర పడుకుని నన్ను ఎందుకు పబ్లిక్ చేస్తున్నావు" అంటాడు. అప్పుడు సమంత అతన్ని గట్టిగా లాగి ఒకటి కొట్టి, "నాకు పెళ్ళైపోయిందిరా ఎదవా" అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత వాష్‌రూమ్‌లోకి వెళ్ళి బెన్‌కి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది. బెన్ ఆ స్కూల్ గైడెన్స్ కౌన్సిలర్ మ్యారీకి కాల్ చేసి సమంతతో మాట్లాడమని చెప్తాడు. ఆమె సమంతను కలిసి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పమని అడుగుతుంది. అయితే సమంత ఆమెను గుర్తుపట్టదు. తర్వాత సమంత లాకర్ ఓపెన్ చేసి తన డైరీ చదువుతుంది. ఆ తర్వాత బెన్‌తో కలిసి డిన్నర్‌కి వెళ్ళిపోతుంది. డిన్నర్ టైంలో సమంత బెన్ చేయి పట్టుకొని, "నిన్ను చాలా మిస్ అవుతున్నా. ఫిజికల్‌గా కలుద్దామా" అని అడుగుతుంది. అందుకు బెన్ను, "స్కూల్లో ఇదే నేర్పించారా నీకు? ఇలా చేయడం తప్పు" అని సమంతతో అంటాడు. ఇదంతా జరిగిన తర్వాత బెన్ను కూడా మనలాగే కన్‌ఫ్యూజ్ అవుతాడు. నిజంగా ఆమెని సమంత అని పిలవాలా లేక హ్యానా అని పిలవాలా అని అయోమయంలో పడతాడు. తర్వాత రోజు మ్యారీ అనే పేషెంట్ బెన్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తుంది. బెన్ ఆమె కళ్ళు చెక్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో సమంత హాస్పిటల్‌కి వస్తుంది. వాళ్ళిద్దరూ అలా దగ్గరగా ఉండడం చూసి కోపంతో సమంత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సమంత బెన్‌తో కోపంగా మాట్లాడుతుంది. "నువ్వు పేషెంట్స్ అందరితో ఇలాగే ఫ్రీగా నడుచుకుంటావా? మన 20 ఏళ్ల రిలేషన్‌షిప్‌కి ద్రోహం చేశావు" అంటుంది. అందుకు బెన్ అంటాడు, "నేను నా భార్యని ఎంతగానో ప్రేమిస్తున్నాను" అని చెప్తాడు. అప్పుడు సమంత, "మరి నువ్వు నాతో శారీరకంగా కలవడం లేదు, కాపురం కూడా చేయడం లేదు కదా" అంటుంది. అప్పుడు బెన్ ఆమెతో, "నా భార్య శరీరం 6 అడుగుల గోతిలో సమాధి చేసుంది. కాబట్టి నేను ఎప్పుడు ఆ పని చేయలేను" అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత బెన్ డ్రింక్ చేస్తూ ఉంటాడు. సమంత నైట్ డ్రెస్ వేసుకుని బెన్‌తో, "36 ఏళ్ల నీ భార్య 16 ఏళ్ల వయసులో ఉన్న బాడీలో ఉంది.
నువ్వు నాతో డాన్స్ చేస్తావా అంటుంది. అలా ఇద్దరు కలిసి డాన్స్ కూడా చేస్తారు. తర్వాత రోజు సమంత బెన్ చెప్పినా కూడా వినిపించుకోకుండా ఒక పార్టీకి వెళ్తుంది. అక్కడ ఆమె డ్రింక్ బాగా చేస్తుంది. అప్పుడు జస్టిన్ ఆమె దగ్గరకొచ్చి లాకర్ దగ్గర జరిగిన గొడవకి క్షమాపణ చెప్తాడు. సమంత జస్టిన్ పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బెన్ ఆమెను చూస్తూ పార్టీలో ఏం చేశావు అని ప్రశ్నిస్తాడు. అందుకు సమంత కొంచెం నిర్లక్ష్యంగా డ్రింక్ తాగి డాన్స్ చేశాను అని చెప్తుంది. నిన్ను చిన్నపిల్లలా చూసుకుంటున్నాను అంటాడు. దానికి సమంత కొంచెం ఎమోషనల్గా నేను నా కూతుర్ని వెతుకుతున్నాను. ఆమెను మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు. అందుకే తను మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఇలా చేస్తే అట్లయినా సరే ఆమె తిరిగి వస్తుందేమో అని ప్రయత్నిస్తున్నాను అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. తర్వాత రోజు బెన్ తన భార్య సమాధి దగ్గరికి వెళ్ళి తనని మిస్ అవుతున్నానని బాధపడుతూ ఉంటాడు. ఇంకోవైపు సమంత ఇయర్ బుక్ కోసం ఫొటోస్ తీసి గ్రూప్లో జాయిన్ అవుతుంది. స్కూల్లో అందరి ఫొటోస్ తీస్తూ జాన్ అనే అబ్బాయికి బాగా క్లోజ్ అవుతుంది. ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం బెన్ వింటాడు. తర్వాత రోజు స్కూల్కి వెళ్ళి జాన్ని కలిసి సమంత ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది, తను డ్రగ్స్ ఏమైనా తీసుకుంటుందా అని అడుగుతాడు. జాన్ బెన్తో యాక్సిడెంట్ అయినప్పటి నుంచి సమంత చాలా మారిపోయింది. నేను ఆమెను ఎంతగానో ఇష్టపడుతున్నాను. శామ్ని నేను లవ్ చేస్తున్నాను. ఆమె కోసం ఏమైనా చేస్తాను అని చెప్తాడు. బెన్ జాన్కి సీరియస్గా చెప్తాడు. ప్రేమించడం అనేది ఎదుటి వ్యక్తి శరీరాన్ని కోరుకోవడం కాదు, వాళ్ళతో నిజాయితీగా ఉండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం నిజమైన ప్రేమ అంటే అంటాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత బెన్ సమంతతో మాట్లాడతాడు. కొద్దిగా ఇబ్బంది పడుతూ మన కూతురు ఎక్కడుంది, ఇప్పటికే చాలా రోజులు అయిపోయాయి అని అడుగుతాడు. దానికి సమంత నిర్లక్ష్యంగా నాకు తెలియదు అని సమాధానం ఇస్తుంది. అప్పుడు బెన్ మరింత ఆవేశంగా నా భార్య ఎక్కడ ఉంది అని కఠినంగా ప్రశ్నిస్తాడు. అప్పుడు సమంత నవ్వుతూ నా భార్య నీ ముందే ఉంది కదా అని చెప్తుంది. దానికి బెన్ కోపంతో నువ్వు కానే కాదు, కొన్ని రోజులుగా నీ ఆలోచనలు కూడా ఇక్కడ లేవు, నీ మనసు వేరే ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది అని సమంతని నిలదీస్తాడు. సమంత బెన్తో జరిగిన గొడవ తర్వాత అతనికి చెప్పకుండా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతుంది. బెన్ ఆందోళన చెందుతూ ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు. మరోవైపు సమంత తన ఫ్రెండ్తో కలిసి డ్రగ్స్ బాగా తీసుకుంటుంది. డ్రగ్స్ మత్తులో సమంత చుట్టూ మంచు కురుస్తున్నట్లు ఫీల్ అవుతుంది. అందులో తను తేలిపోతున్నట్లు అనుభవిస్తుంది. కానీ ఆ మత్తు లోపల ఉన్న భయంకరమైన జ్ఞాపకాలు తెరపైకి తీసుకొస్తుంది. హ్యానా యాక్సిడెంట్ అయిన సీన్ ఆమె ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ కారు క్రాష్, హ్యానా అరుపులు, ఆ సంఘటన అంతా ఆమె కళ్ళు ముందు తేలిపోతూ ఉంటుంది. ఈ విజన్తో సమంత భయంతో గట్టిగా అరుస్తుంది, తట్టుకోలేకపోతుంది. అదే టైంకి బెన్ ఆమె ఉంటున్న ఇంటి దగ్గరికి చేరుకుంటాడు. ఇంట్లో సమంత అరుస్తున్న శబ్దాలు విన్న వెంటనే భయంతో లోపలికి పరిగెడతాడు. ఆమెని ఇంటికి తీసుకెళ్తాడు. తర్వాత రోజు ఆమెకి మెలకువ వస్తుంది. అప్పుడు అక్కడే పడుకున్న బెన్నని లేపి నాన్న నువ్వు నా రూమ్లో పడుకున్నావు ఎందుకు అని అడుగుతుంది. బెన్ తన కూతురు మామూలు స్థితికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. సమంత బెన్నని అమ్మ నా రూమ్కి ఏం చేసిందని అడుగుతుంది. అప్పుడు బెన్ కూతురుతో నీకేమీ గుర్తులేదా అని యాక్సిడెంట్ జరిగిన విషయం చెప్తాడు. అప్పుడు సమంత తన తల్లిని వెతుక్కుంటూ బయటకు వస్తుంది. హ్యానా కోసం వెతికి కనిపించకపోయేసరికి కింద పడిపోతుంది. బెన్ కూతుర్ని ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత సీన్లో బెన్ సమంత ఇద్దరు ఒకే మంచం మీద పక్కపక్కనే పడుకుని ఉంటారు. ఆ టైంలో బెన్ అనుకోకుండా సమంతని హ్యానా అని పిలుస్తాడు. అదే క్షణంలో సమంత నవ్వుతూ అవును నేను హ్యానాని అని సమాధానం ఇస్తుంది. బెన్ మళ్ళీ ఆశ్చర్యపోయి ఆమెతో నిన్న రాత్రి సమంత తిరిగి వచ్చిందా అని అడుగుతాడు. అప్పుడు హ్యానా అవును వచ్చింది, కానీ ఆమెకి ఇంకా టైం ఉంది అని చెప్తుంది. తర్వాత రోజు సమంత తన డైరీని బెన్కి ఇస్తుంది. బెన్ ఆ డైరీని చదవడం ప్రారంభిస్తాడు. డైరీలో సమంత తన ఆలోచనలు మొత్తం ఉంటాయి. ఆ డైరీలో సమంత తన ఫాదర్తో చెప్తుంది, నాన్న ప్రతిరోజు నేను హ్యానాని నా మనసులో ఫీల్ అవుతున్నాను, ఆమె తప్పకుండా తిరిగి వస్తుందని నమ్ముతున్నాను అని అంటుంది. ఆ మాటలు హ్యానాని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఆమె తన కూతురు శరీరంలో ఎక్కువ కాలం ఉండకూడదని భావిస్తుంది. సమంత జీవితం పాడవకూడదు అనుకుంటుంది. చివరికి బెన్నెను చూస్తూ ఇప్పుడు సమంత తన జీవితాన్ని జీవించడానికి సిద్ధంగా ఉంది, నాకు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది అని చెప్తుంది. హ్యానా తన కూతురు శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. తర్వాత రోజు సమంత బెన్ను వాడే పర్ఫ్యూమ్ స్మెల్ చేస్తూ పర్ఫ్యూమ్ ద్వారా హ్యానా ఇంకా తన జీవితంలో ఉందని ఫీల్ అవుతుంది. ఈ ఆలోచనల మధ్య ఒక టేప్ రికార్డ్ తీసుకుని అందులో ఒక క్యాసెట్ పెట్టి తన భావాలు రికార్డ్ చేయడం ప్రారంభిస్తుంది. బెన్ వైపు చూస్తూ హాస్పిటల్లో అతను తన ఫ్యామిలీ ఫోటో చూస్తూ గతంలోని అందమైన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు. ఆ జ్ఞాపకాలతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. తర్వాత రోజు ఇంట్లో బెన్ సమంత హగ్ చేసుకుని ఒకే ఇంట్లో పడుకుంటారు. ఆ టైంలో సమంత బెన్నును చూస్తూ ఐ లవ్ యూ నానా అని చెప్తుంది. దానికి బెన్ను నేను ప్రతిరోజు ఎన్నో అందమైన కళ్ళను చూస్తూ ఉంటాను, కానీ నీ కళ్ళను చూడకపోతే నాకు రోజు గడవదు అని సమంతతో చెప్తాడు. ఇది అతను గతంలో తన భార్య హ్యానాతో చెప్పిన మాటలు. ఆ మాటలు వినగానే సమంత చాలా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తర్వాత రోజు ఉదయం సమంత లేచినప్పుడు
ఆమె తనలో ఏదో మార్పు జరిగిందని అనుభూతి చెందుతుంది. తన శరీరంలోకి తన ఆత్మ పూర్తిగా తిరిగి వచ్చేసిందని గ్రహిస్తుంది. తర్వాత ఆమె జీవితంలో ఒక కొత్త మలుపుకు సిద్ధమవుతుంది. సమంత తన ఫాదర్కి గుడ్ మార్నింగ్ చెప్తుంది. అప్పుడు బెన్ తన కూతురితో, నేను మీ అమ్మ నీకు ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాం అని చెప్పి ఒక క్యాసెట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అది హ్యానా తన కూతురి శరీరంలో ఉన్నప్పుడు రికార్డ్ చేసింది. ఆ వీడియోలో కూతురు శరీరంలో ఉన్న హ్యానా మాట్లాడుతూ, యాక్సిడెంట్ అయిన రోజు కార్లో వెళ్తున్నప్పుడు నువ్వు నాతో నేను ఎప్పటికీ నీకు దగ్గరగా లేను అని చెప్పావు. ఆ మాట నిజమే. నువ్వు దీని గురించి ఎంతగా అయితే ఫీల్ అవుతున్నావో అవన్నీ కూడా నీలో ఉండి తెలుసుకున్నాను. నీ ఫ్రెండ్స్ని కలిసి నీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. నీకు ఏది సంతోషంగా అనిపిస్తే అది చెయ్యి. నా కోసం మీ నాన్నని జాగ్రత్తగా చూసుకో. కానీ చివరిగా అందరికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటుంది. ఈ మాటలు వింటూ సమంతకు తన తల్లి ఎంతగా ప్రేమించిందో అర్థం చేసుకుంటుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తర్వాత సమంత తన తల్లి సమాధి దగ్గరికి వెళ్ళి, నన్ను నువ్వు ఎన్నోసార్లు అర్థం చేసుకోవాలని కోరుకున్నావు. ఇప్పుడు నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను అని చెప్పి కన్నీళ్లతో క్షమాపణ చెప్తుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.